హాయ్ గైస్, వెల్కమ్ టు జరూద్ర ఛానల్ అంజూస్ కిచెన్. సొరకాయతో ఎప్పుడు చేసే సాంబార్ పప్పు లాంటిది కాకుండా ఈరోజు వెరైటీ చేస్తున్నాం, అదే కద్దు కా ఖీర్. దీనికోసం ఒక హాఫ్ సొరకాయ తీసుకోవాలండి. దాని మధ్యలో పాటు తీసేసుకొని చుట్టూ పీల్ చేసేసుకోవాలి. దాన్ని సన్నగా ఉండే తురుము కాకుండా లావుగా ఉండే తురుము తీసుకోవాలి. అందులో తురిమేసుకొని ఆ నీళ్ళు పిండేసుకొని చారు సాంబార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి. ఇప్పుడు బాదం వేసి కొంచెం వేపండి. ఒకసారి వేపిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా జీడిపప్పు కూడా వేసుకొని అటు ఇటు వేపి తీసుకోండి. ఇంకా పిస్తా, కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయ వేసి నేతిలో బాగా వేపించుకోవాలండి. ఒక మంచి అరోమా ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలా వేపించుకునేటప్పుడు. కొంచెం వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్ కాబట్టి కొంచెం సేపు ఎక్కువే వేగుతుందండి. అదే క్యారెట్ ఇలాంటివి అనుకోండి మనకి కొంచెం ఈజీగా వేగిపోతాయి. అండ్ ఇదే ప్రొసీజర్లో క్యారెట్ వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు, గాజర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అవి కూడా ట్రై చేయండి. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి అండ్ బి, రైబోఫ్లేవిన్, జింక్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ చాలా ఎక్కువ ఉంటుందండి. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల జీర్ణ వ్యవస్థకి చాలా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ డైలీ ఈ జ్యూస్ తాగడం వల్ల, జస్ట్ నార్మల్గా జ్యూస్ తాగడం వల్ల మనకి చాలా వరకు వెయిట్ లాస్ అవుతాము. చాలా ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా తాగడానికి ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అడుగు పట్టిందంటే చాలా వరకు బాగోదండి. కలుపుతూ ఉండాలి. మంచి అరోమా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకున్నామంటే మొత్తం మన ప్రొసీజర్ ఫినిష్ అయ్యేటప్పటికి చక్కగా ఉడికిపోతుందండి. నేనైతే ముందే నానబెట్టేసుకున్నాను, బాయిల్ చేసేసాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదు. ఒకవేళ మీరు వేసుకునే వాళ్ళైతే ఆ స్టేజ్లో వేసుకుంటే కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఓన్లీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ పూర్తిగా వేస్తున్నానండి. అలాగే దానిలో ఉడకబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసాను. ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. మీగడ కడుతూ ఉంటుంది కదా, దాన్ని అలాగా కలుపుతూ దానిలోనే మిక్స్ చేస్తూ ఉండాలండి. ఈలోపు మనం ఒక 3-4 స్పూన్స్, ఒక 5 స్పూన్స్ వరకు పాలపిండి తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు పాలపిండి లేకపోతే మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ కూడా చాలా బాగుంటుంది. అసలు కద్దు కా ఖీర్లో అయితే కోవా వేస్తారండి, పచ్చి కోవా వేస్తారు. మీకు అది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. కాకపోతే అది అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి మార్కెట్లో మనకి సులువుగా మిల్క్ మేడ్ ఇంకా పాలపిండి ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాటితోనే నేను చెప్తున్నాను. అది వేసినా మీకు టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటుంది. అలాగా కలిపిన తర్వాత ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. అది చిక్కపడే కొద్దీ, మరిగే కొద్దే దానికి టేస్ట్ పెరుగుతుందండి. మనకి టేస్ట్ అంతా కూడా ఈ పాలు బాయిల్ అవ్వడంలోనే ఉంటుంది. చిక్కటి పాలయ్యే ఉండాలి, అది మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు అలాగా కలుపుతూ ఉండాలండి. 1/2 లీటర్ మిల్క్ కూడా 1/4 లీటర్ దాకా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాఫ్రాన్ తీసుకుంటున్నానండి. కొంచెం హాట్ మిల్క్ వేసుకొని కలుపుకొని అందులో వేసేస్తే మంచి కలర్ వస్తుంది. దానికి ఎల్లోయిష్గా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది కూడా. ఇంకా మనకి సాఫ్రాన్ యూజెస్ కూడా మనకు బాగా తెలుసు. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాస్ ఫుల్గా షుగర్ వేస్తున్నానండి. నేను షుగర్ కొంచెం తక్కువే వేస్తున్నాను. ఎక్కువ తినేవారైతే మరొక గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి. అది కరిగేదాకా అలా తిప్పుతూ ఉండాలండి. ఆ మీగడ అందులో కలిసిపోతూ ఉంటుంది ఫుల్గా. వేసుకునే వాళ్ళు
కరెక్ట్‌గా ఈ టైంలో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చండి. అది వేసామంటే మీకు అచ్చం బయట కొన్న కీర్‌లాగే ఉంటుంది. నేనైతే 90% వరకు ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాను. పిల్లలు తింటారు కాబట్టి ఫుడ్ కలర్ అనేది నేను చాలా వరకు అస్సలు వెయ్యను. మీరైతే కనుక వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఎవరైనా గెస్ట్‌లు వాళ్ళు వస్తున్నారంటే చూడ్డానికి చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది డిష్. ఈ స్టేజ్‌లో మీరు గ్రీన్ కలర్ వేసుకోండి. ఇలాగా కలుపుతూ చూసారా పాలు ఎంతవరకు దగ్గరైపోయాయో అసలు అంత చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం. చాలా బాగుంటుంది స్పూన్‌కి తగులుతూ ఉంటే. కొన్ని స్వీట్స్ చల్లగా తింటే బాగుంటుంది. కొన్ని స్వీట్స్ వేడిగా తింటే బాగుంటుందండి. కానీ ఈ ఖీర్ మాత్రం ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఒకవేళ చల్లగా తినేవాళ్ళైతే ఈ స్టేజ్‌లోనే కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే తర్వాత అది టైట్ అవుతుంది. అంతేనండి. కద్దూ కా ఖీర్ రెడీ అయిపోయిందండి. ఇంకా తినటానికి రెడీగా ఉంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.